గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కూడా ఇలాంటి ఫిబ్రవరి 14th డేను బ్రేకప్ అయిన బాయ్స్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే యానిమేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత అలాగే ప్రాంప్ట్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చింది, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని గూగుల్ జెమినీ ఏ ఫోటోలోకి రండి. వచ్చాక ఈ ఫోటో ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకున్నారో ఆ ఫోటోని అయితే ప్లస్ బటన్ ఉంటుంది, ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఫొటోస్ అండ్ వీడియోస్ అని ఉంటాయి. మీ ఫొటోస్ వీడియోస్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకున్నారో ఆ ఫోటో ఇవ్వండి. నేనైతే ఇది ఇచ్చాను. కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి లాస్ట్ కింద మిడిల్ యారో మార్క్ ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ప్రాంప్ట్ అయితే ఇవ్వగానే నాకైతే ఇమేజ్ ఈ విధంగా వచ్చింది. దీన్ని ఇమేజ్ని రిమూవ్ కావాలని మళ్ళీ జెమినీ చేయండి. ఈ విధంగా అయితే నాకు వచ్చింది. దీన్ని అయితే సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ యానిమేషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకుని మీరు ఏ అయితే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ ఇమేజ్ని ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫుల్ పైన ట్రిపుల్ లైన్ కనబడుతుంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏ ఇమేజ్ ఇప్పుడు జెమినీలో క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత వీడియోని అయితే స్క్రోల్ చేయండి. అంటే స్క్రోల్ చేయగానే ఇప్పుడు చేసిన దాని తర్వాత కొద్దిగా స్క్రోల్ చేయగానే అదరికి వచ్చాక సెకండ్ ఇమేజ్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. నెంబర్స్ మీద క్లిక్ చేయండి. మీడియా అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రిమూవ్ చేసిన జేఎంఈ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుని పైన సెట్టింగ్ సింబల్ పక్కన యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ కనబడుతుంది కింద మిడిల్లో. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో అనేది 100% అయితే లోడ్ అవ్వాలి. లోడ్ అయిన తర్వాత అయింది కదా, 90 అయింది, 100% సేవ్ అయిపోయింది. దీన్ని అయితే మీకు కింద సేవ్ బటన్ కనబడుతుంది, సేవ్ చేసుకొని మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం గంట సింబల్ అయితే ఆన్ చేసుకోండి.